ప్రస్తుతం మనతో మాట్లాడేందుకైతే ఎంఏఎం ట్రస్ట్ చైర్మన్ వ్యవస్థాపకులు మహంతి వాసుదేవరావు గారు అయితే ఉన్నారు. అయితే గడిచిన 8 ఏళ్లుగా తల్లిదండ్రుల పేరు మీద అనేక సేవా కార్యక్రమాలు నిర్వర్తిస్తూ ఈ రోజున ఆయన ఒక ప్రయోగానికైతే సన్నద్ధమవుతున్నట్టుగా మనకు సమాచారం. చెప్పండి అన్న, గడిచిన 8 ఏళ్లుగా సేవల్లో నిరంతరం పేద ప్రజలకి అడిగినవన్నీ ఇస్తూనే మీ వంతు సహకారాన్ని వాళ్ళకు తోడ్పాటును అందిస్తున్నారు. భవిష్యత్ కార్యాచరణ ఏమైనా ప్రత్యేకంగా ఏమైనా ప్లాన్ చేసుకున్నారా? ఏమన్నా ఇంకా ఎక్కువ మందికి మీరు సర్వీస్ అందించడానికి ఏమైనా ప్రత్యేక మార్గాన్ని ఏమైనా ఎంచుకున్నారంటే ఏం చెప్తారు? అందరికీ నమస్కారం. నా పేరు మహంతి వాసుదేవరావు. ఈరోజు మా ట్రస్ట్ ద్వారా ఒక 2 తెలిసిన కుటుంబాలైనా కానీ వారికి సాయం అందించడం నా అదృష్టంగా భావిస్తూ ఉన్నా. ఎందుకంటే వారిద్దరూ తెలిసిన వ్యక్తులే, వాళ్ళని కూడా చిన్నప్పటి నుంచి మేము దగ్గర చూస్తున్న వ్యక్తులు. అలాంటి వాళ్ళు కూడా ఈరోజు సాయం అడిగి చేయకపోతే నాకు బాగోదు అని చెప్పేసి నేను దీనికి వచ్చి అందరితో పాటు మనం కూడా సాయం చేయడం జరిగింది. మా లాలు బాబాయ్ అని చెప్పేసి ఒక జ్యువెలరీ షాప్లో చేసిన వ్యక్తి. ఆ వ్యక్తి చిన్నప్పటి నుంచి తెలుసు, దగ్గర 20 సంవత్సరాలుగా. తర్వాత వచ్చి మా అమ్మగారు కూడా తెలుసు. ఇప్పుడు వారికి కుటుంబ పోషణ కోసం కుట్టు మిషన్, బాబాయ్ లాలు గారికి కూరగాయలు అమ్ముకోవడానికి, పళ్ళు అమ్ముకోవడానికి 4 చక్రాల బండి. వాళ్ళు లెటర్ పెట్టుకున్నాం. ఎవరైనా కానీ మేము లెటర్లు పెట్టుకుంటే వాళ్ళ స్థితిగతులు తీసుకొని వాళ్ళ తెలుసుకొని ఇవ్వటం జరుగుతుంది మా ట్రస్ట్ ద్వారా ఎప్పుడు కూడా. అయితే మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే ట్రస్ట్ ద్వారా కాకుండా వేరే మార్గం ద్వారా ఇప్పటివరకు అయితే ఏ ఆలోచన కూడా నేనైతే మాత్రం ట్రస్ట్ సేవల కోసమే ఉన్నాను తప్పితే రాజకీయ పరంగా నేను కొంతకాలంగా అన్ని పార్టీలకు అందరికీ సమాన దూరంలో ఉన్నాను. ఎందుకంటే నాకు ఈ పార్టీలో ఉన్నారు స్నేహితులు, ఆ పార్టీలో ఉన్నారు, అన్ని పార్టీలో ప్రధాన పార్టీలో ఉన్నారు స్నేహితులు ఉన్నారు. అందుకని నేనేంటంటే ఒక పార్టీతో ఉంటే ఇక్కడ ఇబ్బంది పడతానని కొన్ని సంవత్సరాలుగా దూరంగా అయితే ఒక పార్టీకి దూరంగా ఉండడం జరిగింది. అంటే రాజకీయ పార్టీలకు దూరంగా ఉన్నప్పటికీ మీరు కూడా మీ వంతు సమాజ సేవ అందించడానికి ఏమన్నా రానున్న ఎన్నికలలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఏమన్నా కంటెస్టెంట్ చేసే ఆలోచనలు ఏమైనా ఉన్నారంటే ఏం చెప్తారు? ఇండిపెండెంట్ అభ్యర్థిగా అంటే గత ఒక నెల రోజుల నుంచి కూడా నాకు కొంతమంది శ్రేయోభిలాషులు కానివ్వండి, మిత్రులు కానివ్వండి, సెంట్రల్ నియోజకవర్గం కానివ్వండి, ఇతర ప్రాంతాల నుంచి కూడా మా సంఘ నాయకులు, యువ నాయకులు కూడా ఫోన్ చేసి ఇట్లా మరి ఆలోచన చేయండి అన్నగారు, మీ వెనకమాల మేము ఉంటాము అంటే వాళ్ళు ఏ ప్రాతిపదికన చెప్పారో అర్థం కాదు, కానీ వ్యక్తుల మీద అసంతృప్తితో చెప్పారా, వాళ్ళ పడని పార్టీల వ్యక్తులతో చెప్పారా అని మాకు అర్థం కాలేదు. కానీ అన్ని పార్టీలు వాళ్ళు సంప్రదించడం జరిగింది. మీరు వేయండి అన్నా మేము డైరెక్ట్గా మీతో రాకపోయినా అని చెప్పేసి ఇండైరెక్ట్ చేస్తామని చెప్పడం. కానీ మేము మాత్రం ఎవరికి మాట ఇవ్వాలి. ఎందుకంటే రాజకీయం అంటే ఇప్పుడు నాకైతే మాత్రం ఒక పార్టీ అని రాజకీయాలంటే కొద్దిగా ఏహ్యభావం కలిగిన పరిస్థితి ఉంది ఈ రోజున. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం టీవీల్లో కానివ్వండి, మీటింగుల్లో కానివ్వండి, ఎప్పుడు చూసినా ఎవరు చూసినా బూత్ మాటలు ఒక ఇళ్లల్లో కూడా వచ్చేస్తున్నాయి మాటలన్నీ కూడా. ఇప్పుడు ఇంతవరకు రోడ్డు మీద ఉన్న టెంట్ల వరకు ఆ పార్టీల వరకు మాట్లాడిన మాటలన్నీ కూడా ఈరోజు ఇళ్లల్లో ఆడపిల్లలను కానీ, అమ్మలను కానీ, ఆలయాలను కానీ అందరినీ కూడా తీసుకొచ్చి రాజకీయ పరంగా అందరినీ ఒక చోట దాటికి కడుతున్న పరిస్థితి వస్తుంది. ఆ దాటికి కట్టిన పరిస్థితిని మన ఈ మధ్యకాలంలో గీతాంజలి అనే అమ్మాయి కూడా అంటే కొంత ట్రోలింగ్ వల్ల ఆత్మహత్య అని చెప్పాను. సరే ఏం జరిగిందన్నది భగవంతుడికి తెలవాలా, ఆ స్టేషన్లో ఉన్న కుటుంబానికి తెలవాలా, అక్కడ ఉన్న పోలీసులకు తెలవాలా. కాబట్టి ఇట్లాంటివన్నీ కూడా సోషల్ మీడియా ద్వారా చాలా వరకు మిస్యూజ్ అయ్యి ఇట్లాంటి దారుణాల పరిస్థితులకు ఒడిగడుతున్నారని చెప్పి నేను అనుకుంటా ఉన్నా. ఒక విజయవాడ నగర బీసీ సంక్షేమ సంఘ అధ్యక్షుడిగా మీరు ఉంటూనే తూర్పు కాపులకి ముఖ్యంగా ఎమ్మెల్యే సీట్ల కేటాయింపులో అన్యాయం జరిగిందని చెప్పేసి అయితే గత కొంతకాలంగా ప్రస్తావిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది కదా. ఎందుకు అన్యాయం జరుగుతుంది? ఎందుకు తూర్పు కాపులకు రాజకీయ పార్టీలు సమప్రాధాన్యత ఇవ్వలేకపోతున్నారంటే ఏం చెప్తారు? మేమైతే మాత్రం నేను ఒక కులానికి, ఒక కుటుంబానికి చెందిన వ్యక్తిగా కాకుండా నేను ఒక బీసీ సంఘ నాయకుడిగా కానివ్వండి, ఒక యాజ్ ఏ కులానికి సంబంధించిన వ్యక్తిగా ఇప్పుడు ఈ విషయం అయితే మాట్లాడుతున్నా. ఎందుకంటే ఎందుకనే ప్రతి పార్టీ కూడా ఈ రోజున తూర్పు కాపులు అంటే ఒక ఓటు బ్యాంకుగా తప్పితే వారికి సహకరిద్దాం, వారి ఎదుగుదలకు సహకరిద్దాం అని చెప్పేసి ఉపాధ్యాయ రాజకీయ పరంగా కూడా ఏ పార్టీ కూడా ఆలోచిస్తున్న పరిస్థితి లేదు. గత కొంతకాలంగా చూడడం జరిగింది. తెలుగుదేశం పార్టీ కానీ, వైసీపీ కానీ, ఏ పార్టీ కానీ చూడడం జరిగింది. రాష్ట్ర స్థాయిలో గుర్తించదగ్గ చైర్మన్ పదవులు ఏ ఒక్క తూర్పు కాపు కూడా లభించలేదు. అలాగే ఎమ్మెల్యే సీట్లలో రాష్ట్ర వ్యాప్తంగా బీసీఎల్లో అత్యధిక జనాభా ఉన్నటువంటి తూర్పు కాపులు కూడా ఎమ్మెల్యే సీట్లలో కానివ్వండి, ఎమ్మెల్సీల్లో కానివ్వండి, ఏట్ల విషయంలో కానివ్వండి, ఆ 3 జిల్లాలకి కూడా ఈ మధ్యలో ప్రాతిపదిక తగ్గింది.
కొంతమంది వ్యక్తులు. ఇది ఆ విషయాన్ని మేము ఎప్పటి నుంచో తీసుకెళ్తూనే ఉన్నాం ప్రజల్లోకి. కానీ ఏంటంటే మాకున్న దౌర్భాగ్యం ఏంటంటే ఎవరు కూడా చేసే వ్యక్తిని ప్రోత్సహించే విషయం అయితే కనబడటం లేదు. మేమైతే ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మేము కూడా నోటిఫికేషన్ వచ్చి అన్ని పార్టీలు టికెట్లు ఎలా ఇచ్చారో చూసుకున్న తర్వాత మేమైతే మాత్రం ట్రస్ట్ చైర్మన్గా కాకుండా తూర్పు కాపు సంక్షేమ సంఘ అధ్యక్షుడిగా మాత్రం ఒక మీటింగ్ అయితే ఏర్పాటు చేస్తామని చెప్పి జరుగుతూ ఉంది. ఇలాంటి చేస్తున్నటువంటి అన్నిటి అందరూ ఓకే. పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ మధ్యకాలంలో మా తూర్పు కాపులకు అన్యాయం చేస్తున్నారన్న విషయం చాలా వరకు దృష్టికి వచ్చింది. ఎందుకంటే గమనిస్తాను, ఎక్కువగా అభిమానించిన నాయకుడు తూర్పు కాపుల యువత కానివ్వండి, ఎవరైనా అభిమానించిన నాయకులు ఎవరైనా ఉంటారు, రాజకీయ పరంగా కానివ్వండి, తూర్పు కాపులు అత్యధిక శాతం ఉంటారు. కానీ ఆ తూర్పు కాపు యువతకు మాత్రం అన్యాయం చేస్తున్న విషయం కనబడతా ఉంది ఈ రోజున. ఈ విషయం అన్ని పార్టీలు కూడా గుర్తుంచుకోవాల్సిన విషయం అయితే ఉంది. అంటే ఉత్తరాంధ్ర నుంచి చాలామంది కూడా వలస వచ్చి సుమారుగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో 40,000 ఓట్ల ఓటు బ్యాంకుతో అయితే నివసిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది కదా. ఈ 40,000 మందికి కూడా ప్రత్యేకంగా గడిచిన కొంతకాలంగా ఎమ్మెల్యేలు ఏమన్నా ప్రత్యేకంగా ఉన్న దృష్టి కేంద్రీకరించి ఏమన్నా కళ్యాణ మండపాలు కట్టించడం కానివ్వండి, లేకపోతే వాళ్ళకి ప్రత్యేకంగా ఏమన్నా బ్యాంకు ద్వారా రుణాలు అందించి వాళ్ళ అభ్యున్నతికి ఏమైనా దోహదపడే అంశాలు కానివ్వండి, ఏమన్నా ప్రత్యేకంగా ఏమైనా చర్యలు తీసుకున్నారంటే మీరేం చెప్తారు? ప్రత్యేకంగా అయితే ఏ ఒకటి లేదు. అందరితో పాటు వచ్చే అమ్మఒడి, అందరితో పాటు వచ్చే ఏదైతే ఉన్నాయో పథకాలు అవి తప్పితే ప్రత్యేకంగా 10th క్లాసు అయిన తర్వాత ఒక చిన్న విషయం చెప్తున్నా. మా తూర్పు కాపులకు 3 జిల్లాల వరకు ఓబీసీ ఇస్తూ ఉంది ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ. ఎంతోమంది చుట్టూ తిరిగాం. జీవీఎల్ నరసింహరావు గారు బీజేపీ అందరికీ మొరపెట్టుకున్నాం. గత నవంబర్లో జీవీఎల్ నరసింహరావు గారు చెప్పడం జరిగింది ఓబీసీని మీకు వచ్చేస్తుందని చెప్పి. కానీ ఇప్పటి వరకు కూడా మాకు ఇవ్వడం జరగలేదు. ఇప్పుడు యువతకు కావాల్సింది ఏంటి? ఇంటర్ సెకండ్ పాస్ అయితే, ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోతే, ముఖ్యంగా ఇతర జిల్లాలో స్థిరపడుతున్న వ్యక్తులకు, విద్యార్థులకు ఉద్యోగాలకు కూడా కావాలి అంటే ఓబీసీ కంపల్సరీ కావాలి. అది లేక చాలామంది ఇబ్బందులు పడుతున్న పరిస్థితి వస్తూ ఉంది. అది లేదు ఇప్పటి వరకు కూడా. దాని మీద మేము కూడా మా వాళ్ళు కూడా ఎవరు పోరాటం చేయలే. వెళ్ళడం, కనపడడం, వచ్చేయడం తప్పితే పోరాటం అయితే చేసే పరిస్థితులు ఈ రోజున. అలాగని మనం సైలెంట్గా కూర్చుంటే ఇప్పుడు రేపు ఇంటర్ సెకండ్ అయ్యాక ఇప్పుడు ఏదైనా ఐఐటీలో మంచి సీట్ రావాలి అంటే మార్కులు కావాలి, మంచి మార్కులు వచ్చి సీట్లు కావాలనుకోండి, ఫ్రీ సీట్లు కావాలంటే అప్పుడు ఏం చేయాలా? మంచి మార్కులు కావాలా? అది కావాలంటే ఓబీసీ కావాలా? ఓబీసీ లేకపోతే, సర్టిఫికేట్ లేకపోతే ఏం జరుగుతుంది? అందరూ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంలో కూలి నాలుగు చేసుకోవాలా. ఇప్పుడు సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్నారు, మీరు అన్నారు 40,000 ఓటింగ్ కాదు, యాజ్ ద 50% ఓటింగ్ ఆఫ్ ద సెంట్రల్ నియోజకవర్గం ఉత్తరాంధ్ర నుంచి వలస వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా చాలామంది 50% ఉన్నారు. బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఓన్లీ ఎవరైనా కానీ 50% మంది ఉన్నారు. వారందరికీ ఏది భరోసా? ఈ నాయకులందరూ కూడా మా అడ్డా, ఇది ఒక పార్టీ వాళ్ళు మా అడ్డా అంటారు, ఇంకో పార్టీ మా అడ్డా అంటారు. మీ అడ్డా అయిపోతే బీసీల అడ్డా ఏమైపోవాలి? బీసీలు అంతా ఏమైపోవాలా? కాబట్టి చంద్రబాబు గారు ఏ పార్టీలో అయినా కానీ మీరు బీసీలకి సముచిత న్యాయం చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఫైనల్గా ఇండిపెండెంట్ అభ్యర్థిగా మీ నినాదం ఏంటి? ఇండిపెండెంట్ అభ్యర్థి కంటే నేను నిర్ణయం తీసుకోవాలా. నిర్ణయం తీసుకున్నాక నా నినాదం ఏంటో అన్నది మీకు మీడియా ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి నేను చెప్తా. ప్రెస్ ముందే నేను చెప్తా ఆ విషయం. అయితే మాత్రం ఈ సోషల్ మీడియాలో వచ్చి నాపై అభిమానం ఉన్న వాళ్ళు పోస్టులు పెడతా ఉంటారు. వాటిని మేము ఖండించకూడదు కదా, వాళ్ళ అభిమానాన్ని మేము దెబ్బతీసినట్టు అవుతుంది. కాబట్టి మేమేం మాట్లాడలేదు, నో కామెంట్ ఇప్పటి వరకు. అంతా ఏదైనా కానీ మా అడుగు పేద ప్రజల కోసం అందరూ బాగుపడాలా, నాతో పాటు అందరూ బాగుండాలని చెప్పి కోరుతా ఉన్నాను. అంతే. థ్యాంక్ యూ.